హాయ్ వ్యూవర్స్, నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక చెప్పనే, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వాళ్ళు ఏం పెద్దగా చెప్పలేదు. ద డిస్గస్టింగ్ ఎవర్ ఎపిసోడ్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ. లాస్ట్ 5 రోజుల నుంచి ఏదో చలివిడి పాకం పీకినట్టు సాగదీస్తున్నాడు. కట్టప్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఏం తెలీదు. టాస్క్ ఇస్తాడు, ఒకళ్ళు కూడా ఆడే మూడ్ లేదు, ఏం లేదు. ఇక్కడ మొత్తానికి 14 మంది ప్లస్ ఇద్దరు 16 మంది కూడా కట్టప్లే ఉన్నారు. అంతకుమించి ఇందులో ఎవ్వరూ లేరు. అదే నా ఇంట్యూషన్ ప్రస్తుతానికి. సో వీళ్ళందరూ స్టాంపులు వేసుకున్నారు కాబట్టి మొత్తానికి చివరిలో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే నోయల్కి ఎక్కువ పడ్డాయి 5 ఓట్లు, అలాగే లాస్యాకి 4 పడ్డాయి, తర్వాత సూర్యకిరణ్కి అమరాశేఖర్కి 3, అఖిల్కి 1 పడింది. సో వీళ్ళలో ఎవరు చూసుకున్నా మెజారిటీగా ఉండేది మొత్తం ఈ 5గురిని చూపిస్తున్నారు తప్పితే మిగతా 11 మంది కట్టప్పలు కాదు అన్న విధంగానే ఉంది. ఎందుకంటే సింగిల్ స్టాంప్ పడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం అందరూ వీళ్ళ 5గురిని చూడడం జరుగుతోంది. అంతే తప్ప ఎవరికి వాళ్ళు అనేది ఒక ప్రాపర్ ఇది అనేది లేదు, గేమ్ చేంజర్ అన్న మూమెంట్కి. అంతేగాని ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయి పెద్ద అనాలిసిస్ చేసుకుని పెద్ద చెప్పేసుకున్నంత ఏమీ లేదు. ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఇండియా డెవలపింగ్ కంట్రీ అని ఉంటుంది కదా, అలాగే బిగ్ బాస్లో కట్టప్ప ఎవరు అనేది అలా సాగదీస్తున్నాడు అనమాట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సాగదీసి రేపు ఇలాగ సాటర్డే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇప్పటిదాకా అయిపోయిన ఈ చప్ప ఉప్పు కారం అసలు కనీసం రుచి పచ్చి లేనటువంటి ముసిగిపోయిన కూరలాగా ఇప్పటిదాకా ఎపిసోడ్ లేట్ చేయి కాబట్టి సరే అక్కడికి అది అయిపోయింది. వీళ్ళకి ఏదో నిన్న బాగా పిసకండి అని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. బాగా పిసికారు. ఆ పిసికేది కూడా అసలు పర్ఫెక్ట్గానే లేదు, ఏం లేదు, మొత్తం అందరూ ఫెయిల్. సో టాస్క్ అనేది వేస్ట్. సో ఈ ప్రకారం ఈ టాస్క్ వేస్ట్ అన్న ప్రకారం ఈ 14 ప్లస్ ఇద్దరు 16 మంది కూడా చేయించాల్సిన వాళ్ళు చేయించలేదు, చేయాల్సిన వాళ్ళు చేయలేదు కాబట్టి అందరూ కట్టప్పలే. అయితే నోయల్ చెప్పిన విధంగా చూసుకుంటే మాత్రం కట్టప్ప నమ్మకానికి ప్రతిరూపం అనే విధంగా తను చెప్పాడు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అసలు అక్కడ ఆలోచించడానికి కూడా ఏం లేదు, హింట్స్ లేవు, ఏం లేవు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ప్లే చేస్తున్నారు అంతే. అక్కడ దీనికి ఏదో పక్క వాళ్ళని డామినేట్ చేయాలి, వీళ్ళని డామినేట్ చేయాలని మనం అనుకోవడం, మన పర్సెప్షన్. అంటే మనమే బయట పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సూర్యకిరణ్ ఉన్నారు, ఆయన కొంచెం డామినేటింగ్గా మాట్లాడుతున్నారు డే 1 నుంచి కూడా. సో అందరూ సార్ మీరు మాట్లాడకండి అని చెప్పడంతో సరిపోతుంది కానీ ఓహో ఆయన అలాగే ఉంటాడు కాబట్టి వై కాంట్ వీ చేంజ్ ఇన్ ద సెన్స్ ఆయన అలాగే మాట్లాడతాడు, లెట్ ఇట్ హిమ్, అలాగే మాట్లాడని వదిలేస్తే పోయేదే ఉంది. ఇలా ఎవరు ఆలోచించట్లా ఎక్సెప్ట్ నోయల్ కొద్దిగా. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఏం లేదు. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా కదా, నా ఇంట్యూషన్ ఖచ్చితంగా ఈ రూల్స్ బ్రేక్ అవ్వడం అనేది, అంటే వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఒక కంటెస్ట్ అనేది పెట్టాడు కాబట్టి పెయింటింగ్ వేయడం అనేది, దాని ప్రకారం చూసుకుంటే ఇందులో కట్టప్ప అనేది నాకు ఎందుకో దేవి మీద గంగవ్వ మీద కొడుతూ ఉంది. సో అది ఒకటి. యాజ్ యూజువల్ ఫన్ నడిచింది. ఏదో క్యాజువల్గా హౌస్లో ఉన్నారా లేదో ఏదైనా హాస్టల్లో వెకేషన్కి వెళ్ళారా అన్న విధంగానే ఉన్నారు అందరూ. కొత్తగా గాసిప్స్ మొదలవుతున్నాయి. మోనాల్ మీద అఖిల్ మీద మొదలెట్టారని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు, ఏం జరిగింది అనేది తెలీదు. అలాగే గంగవ్వ వర్కౌట్స్ యాజ్ యూజువల్. అయితే ఇక్కడ గంగవ్వ గురించి చెప్పుకోవాలంటే ఎలా ఉందంటే మొత్తం అందరికీ కూడా ఒక పెద్ద దిక్కు, అంటే షీఈస్ బియాండ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇవన్నీ కాకుండా తనకున్నటువంటి ఒరిజినాలిటీతో ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ జనరేషన్ ఉన్నారు. ఒక గంగవ్వ మాత్రం డిఫరెంట్ జనరేషన్ కింద ఉంది కాబట్టి తనకు సంబంధించినటువంటి ఈ వివరాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నడిపించేస్తుంది. సో ఆల్మోస్ట్ గత సీజన్లో ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూసుకుని అంటే కనీసం ఒక మినిమం 10 వీక్స్ అయితే గంగవ్వ ఖచ్చితంగా ఉండిపోద్ది అని చెప్పి ఒక పాయింట్. అలాగే ఎవరికి వాళ్ళకి అనుకున్నట్టుగా వీళ్ళ లాగింగ్ ఒకటి, ప్రతిదాన్ని లాగ్ బాగా ఎక్కువ చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. అంతకు మించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఏదో చాలామంది అంటూ ఉంటారు ఇందులో అనాలిసిస్ చెప్పడానికి ఏమి, నిజంగా అనాలిసిస్ చెప్పడానికి ఏమీ లేదు. గతంలో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే దీన్ని కంపేర్ చేసుకుని అది అనాలిసిస్ చేసుకోవాలంటే సీజన్ 1లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, ఈ ఫస్ట్ వీక్లోనే ఎంత సీరియస్గా జరిగింది, సెకండ్ వీక్లో ఏం జరిగింది, థర్డ్ వీక్లో ఏం జరిగింది, అలాగే సెకండ్ సీజన్లో థర్డ్ సీజన్కి వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవన్నీ వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా వినిపిస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎలా ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సాటర్డే ఒకళ్ళు, సండే ఒకళ్ళు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ ప్లేస్లో ఇద్దరు వస్తారు, ఫన్నీ అండ్ ముక్కు అవినాష్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి
ఒక రూమర్ అయితే బయట నడుస్తూ ఉంది. అది ఎంతవరకు అనేది తెలీదు. సో ఇప్పుడున్నంత వరకు వీళ్ళ దాంట్లో ఈ కట్టప్ప డిస్కషను ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. నోయల్ సెల్ఫ్ స్టాంప్ వేసుకోవడాలు ఇవన్నీ కలగాపులగం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే గంగవ్వ కామెంట్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన టాస్క్ ప్రకారం బిగ్ బాసే పులిహోర కలుపుతున్నాడేమో అందరితో కలిపి. రుచి పచ్చి లేకుండా టమాటా జ్యూస్ ఒక్కటే పిండించి దాంతోటే మన బుర్రలతో పులిహోర కలుపుతున్నాడు బిగ్ బాస్. అలా ఉంది పరిస్థితి. చాలా 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 ఘోరంగా ఉంది బిగ్ బాస్ పరిస్థితి. ఎలాగంటే గతంలో చూసుకునేవాళ్ళం ఈవెంట్స్ ఉన్నప్పుడు గత సీజన్స్లో కంపేర్ చేసుకుంటే ఎపిసోడ్స్ ఎలా ఉండేవంటే డే స్టార్ట్ అవుతుంది అంటే లాస్ట్ డే ఎండింగ్ తోటి స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్ ఎండింగ్కి వెళ్ళిపోయి అంటే ఈరోజు నైట్ ఇలా అయిపోయింది అన్నట్టు ఉండేది. అలాగే ఈ సాటర్డే సండే స్పెషల్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు గత రోజు ఏం జరిగింది అనేది చూపించడం కోసం కాస్త ఒక 10 minutes అట్లా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇవాళ మనకి కౌంట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇవాళ ఎన్నో రోజు అండి, ఇవాళ ఫ్రైడే అండి, మనకి సండే స్టార్ట్ అయింది. అంటే సండే ఎపిసోడ్లో వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు, ఏం జరిగింది అనేది నార్మల్గా చూసాం. మండే నుంచి కౌంట్ తీసుకున్నా అంటే డే 2 ఫస్ట్ డే 1 మనకి ఎపిసోడ్ 2 కింద తీసుకున్నా. ఇవాళ అప్పుడే డే 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 6 రేపు, ఎల్లుండి డే 7 వచ్చేస్తుంది. అంటే డే 8 కింద కౌంట్ అవుతుంది, ఎపిసోడ్ 8 కింద. ఎపిసోడ్ 6 దాకా వచ్చేసాం ఆల్మోస్ట్ మనం. అయినా ఇంకా 3rd డే 4th డే ఫుటేజ్ మనకి చూపిస్తా అంటే చాలా ల్యాగ్ అనేది ప్రోగ్రాంలో నడుస్తూ ఉంది. ఎక్కువ ల్యాగ్ ఉంది ప్రోగ్రాంలో. ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది అసలు కనిపించట్లేదు. గత సీజన్స్తో పోలిస్తే అసలు కంటెస్టెంట్స్ ఇంకా ఎవరికి రిజిస్టర్ అవ్వట్లేదు. రిజిస్టర్ అవ్వకుండా దీంతో టీఆర్పీలు తెచ్చుకోవాలి, షోని హిట్ చేయాలి అనుకుంటే అది ఛానల్ యాజమాన్యం వాళ్ళు చేసేటువంటి తప్పు కిందే దీన్ని భావించాలి. పబ్లిక్లో అయితే దీని మీద ఎక్కడా డిస్కషన్ జరగట్లేదు. ఎక్సెప్ట్ గంగవ్వ గురించి మొత్తం ఈ మాస్ పబ్లిక్ ఎవరైతే ఉంటారంటే యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు మాస్ పబ్లిక్ ఈ గంగవ్వ ఆర్మీ అన్న దాంతో లేదు. మొత్తం అందరికీ గంగవ్వ ఒక సెలబ్రిటీ కింద మారిపోయింది తనకున్నటువంటి క్రెడిబిలిటీ తోటి. సో తన పేరు ఎక్కువ వినిపిస్తోంది. ఇంకా లాస్య సంగతి నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే తన షీజ్ అన్ యాంకర్, అలాగే నోయల్ ర్యాపర్ కింద, యాక్టర్ కింద ఇవన్నీ చేస్తున్నాడు. సో ఫిల్మ్ సర్కిల్లో నోయల్ కంటూ ఒక సర్కిల్ ఉంది. అలాగే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సూర్యకిరణ్ గారు అవుట్డేటెడ్ డైరెక్టర్, అలాగే అమ్మ రాజశేఖర్ మాస్టర్ కూడా ఇంకా ఇప్పుడు కొరియోగ్రఫీ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది కూడా డౌటే. ఎక్కువగా ఆయన పేరు వినబడట్లా, ఈ డాన్స్ షోస్లో కూడా ఎక్కువ రావట్లా. సో అంత రిజిస్టర్ అవ్వకపోవచ్చు ఇప్పుడు కొంతమందికి. అండ్ దేత్తడి హారిక ఈ ఫేస్బుక్లో వీటిల్లో యూట్యూబ్లో ఇలా రావడం, సోషల్ మీడియాలో కొంచెం, అట్లాగే మిగతా వాళ్ళందరూ ఏదో ఒక ట్రెండ్ చిన్న ఇది చేయడం, కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకోవడం, యాంకర్ కింద పనిచేయడం, ఇవే ఉన్నాయి తప్పితే హైలీ రిజిస్టర్డ్ పీపుల్ అనేది హౌస్లో ఎవరూ లేరు. గంగవ్వ తర్వాత ఎక్కువగా అంత రిజిస్టర్ అయ్యేది ఎవరున్నారంటే ఒక లాస్య, అలాగే సుజాత, నోయల్, వీళ్ళ నలుగురే మ్యాక్సిమం రిజిస్టర్ అయ్యేది. మిగతా వాళ్ళు ఎవ్వరూ అందులో రిజిస్టర్ అయ్యేటువంటి ఫేస్లు అయితే కనబడట్లేదు. సో వీళ్ళని పెట్టుకొని ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం రన్ చేసుకోవాలి ఇట్లాగా అంటే అది కాని పని. ఇప్పుడున్నంత వరకు చూసుకున్నా కూడా ఇందులో ఏం లేదు ఇప్పటివరకు. అసలు లాస్ట్ 3 seasonsలో డే 1 నుంచే క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఉండని, ఎవరో ఒకరిని నామినేట్ చేయడము, ఏదో కనీసం ఒక సర్ప్రైజ్ ఉండేది. డే 1 నుంచి మీలో కట్టప్పున్నాడు అని చెప్పి ఇప్పటిదాకా లాక్కొని వచ్చి అది రేపు చెప్తారా ఎల్లుండి చెప్తారా అన్నటువంటిది ఏం తెలియట్లేదు. రేపు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ రివీల్ అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది రేపు ఎల్లుండిలో రివీల్ అయిపోతుంది. ఇప్పటిదాకా క్యాప్టెన్ లేకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది అక్కడ ఏం చెప్పకుండా ఏం అర్థం కానట్టుగా ఉంది బిగ్ బాస్ అనేది. అంటే ఇదేమన్నా కొత్త టాస్క్ కింద పెడుతున్నారా అంటే మొత్తం అందరినీ ఏం అర్థం కాకుండా పూర్తిగా జనాలు చూడడం మానేసేయాలన్న విధంగా అనేది తెలియట్లేదు. సో ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా నా వీడియో లెంత్ ఎంత పెద్దదైందో అంత లాగింగ్గా ఉంది. అంతకు మించి ఇందులో చెప్పడానికి ఏం లేదు. గోవిందా గోవిందా.